హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికోటి సాయి నికేత సంపత్. సిద్దిపేట హాస్టల్కి అందరికీ ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మేము ఇక్కడ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మా వారు ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి తన ఉన్న గ్రామంలో వచ్చే సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే చాలా కష్టంగా ఈ అందరూ మా నన్ను యాక్సెప్ట్ చేసి ఈ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా అపర్ణాస్తం ఫౌండేషన్ నుంచి ఈ రోజు అతిథులుగా వచ్చిన మన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అపర్ణాస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 50 పాటు ఒక 20 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అండ్ ఇంకా ఎవరైతే పిల్లలు స్కూల్స్ కి వెళ్ళాలి అనుకుంటారు బట్ వాళ్ళకి ఎలాంటి వసతి సో అలాగే ముగ్గురు పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మా జీవితంలో కార్మికులకి మరియు ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళకి ఫుడ్ కి ప్రాబ్లం అయిన వాళ్ళు ఉంటారో అలా కొంతమంది తీసుకొని మనం గ్రాసరీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకి మా ఇంటి ఆడపడుచులా భావించి ప్రతి ఒక్క ఆడపడుచుకి మా ఇంటి కానుకగా ఒక చిరు బహుమానంగా చీరతో పాటు సారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫౌండేషన్ మేము 3 years అయిందండి. ఇవాళ మా చిన్న పాప బర్త్డే సందర్భంగా మేము సర్వీస్ యాక్టివిటీ చేస్తాము. ఏదైతే మా పెద్ద పాప ఉందో సాన్విక, తన ఫస్ట్ బర్త్డే రోజే మేము ఆర్గనైజేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మా పిల్లలది ఇలా అంటే బర్త్డే అంటే అందరినీ అలా కాకుండా కొత్తతరంగా ఏదైనా నేర్చుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ బర్త్డేస్ అయితే ఒక 100 మంది నుంచి 200 మంది వాళ్ళని పెంచి సేవ చేసి తెలియని వాళ్ళని కలిసిన వాళ్ళందరి ఆశీర్వాదాలు మా పిల్లలకి నిండు నూరేళ్ళు వాళ్ళ ఆరోగ్యాలతో ఎక్కువ సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ మా ఇంటి ఆడపడుచుగా అనుకొని ఇలా ఎవ్రీ ఇయర్ మేము ఈవెంట్ చేస్తున్నాం. ఇదే ఈవెంట్ కాకుండా మా ఫౌండేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ 5 to 6 ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. September 23rd వచ్చేసి మా యానివర్సరీ చేస్తాము. April 24 మా చిన్న పాప బర్త్డే లాగా చేస్తాము. అండ్ హనుమాన్ జయంతి, వాసవి మాత జయంతి, పున్నమి అన్నదానాలు మళ్ళీ అవితో పాటు నేను ఆడపిల్లని కాబట్టి ఎక్కడైనా సరే ఒక స్వార్థం అనేది అయితే ఉంటుంది కదా. మా ఆడవాళ్ళ దినోత్సవం, ఉమెన్స్ డేని, మదర్స్ డేని కూడా మా ఫౌండేషన్ నుంచి సెలబ్రేట్ చేస్తాం. మెయిన్ గా ముఖ్య రీజన్ ఏంటి అంటే నాకు 2 ఆడపిల్లలు, మా నాన్నకి 2 ఆడపిల్లలు. ఆడపిల్లలు ఎక్కడున్నా కష్టంలో ఉండొచ్చు అనే ఎక్కువ ఉద్దేశంతో మా ఫౌండేషన్ ఎక్కువ లేడీస్ కి సపోర్ట్ చేస్తూ ఉంటామండి. నేను ఇది మా నాన్నగారి జ్ఞాపకం 2020లో స్టార్ట్ చేయడం జరిగింది ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మా నాన్నగారు ఆయన జ్ఞాపకార్థం. ఆయన పెట్టుకున్నప్పుడు చాలా మందికి చాలా విధాలుగా సపోర్ట్ చేసేవారు. నేను అంటే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా, మన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక సాయం అయితే చేసేవాళ్ళు. మన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక సాయం అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఆయన 2018లో చనిపోవడం జరిగింది. కరోనా టైంలో కూడా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేశాము. 2022లో మనము ఒక ఆర్గనైజేషన్ స్థాపించి చాలా మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. 2023లో మా పాప రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ చాలా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాం. నేను పుట్టిన ఊరు సిద్దిపేట కాబట్టి ఒకసారి సిద్దిపేట కూడా చేస్తే బాగుంటాయని ఒక ఆలోచనతో సిద్దిపేట ఈరోజు మా చిన్న పాప బర్త్డే, మా చిన్న పాప బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా పెద్ద సంఖ్యలో చాలా మంది ఆడపడుచులు ఇచ్చేశారు. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఇంటి చిరు కానుకగా ప్రతి ఒక్కరికి శారీ భోజనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక 50 మందికి వాళ్ళ ఉపాధి కోసము అంటే ఏమి లేని ఒంటరి మహిళలు అనుకోండి, ఏమి లేని నిరుపేదలకి వాళ్ళ ఉపాధి నిమిత్తము వాళ్ళకి కుటుంబ మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు గడిచిన ఈ 3 సంవత్సరాలలో దాదాపు ఒక 950 మందికి కుటుంబ మిషన్స్ మేము ఇవ్వడం జరిగింది. మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కార్మికులకు గ్రాసరీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి అంటే విద్యార్థులకు స్కాలర్షిప్స్ అనుకోండి, సైకిల్స్ అనుకోండి, అలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. సాన్వి అనేది మా పెద్ద పాప పేరు అండి. వావ్, సూపర్ మంచి డే, రోజు మంచిగా స్టార్ట్ చేశారు.